ఖమ్మం ప్రజలు మరోసారి తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు. తెలంగాణ గొంతు పార్లమెంట్లో ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని నామా స్పష్టం చేశారు. ఖమ్మంలో కుటుంబ సభ్యులతో కలిసి నామా నాగేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన నామా నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ప్రజల్లోకి వెళ్లిన నామా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు నామా గారు ఉన్నారు. నామా గారు, ఎట్లా జరుగుతుంది సార్ పోలింగ్ ప్రక్రియ, ఎట్లా జరుగుతుంది? మీరు ఓటేశారు కదా? పోలింగ్ ఇంతవరకు ఒక 8 to 10% ఓట్లు ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా కనుక చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉంది. నేను ఏదైతే ఆశించానో అదేవిధంగా ప్రజలలో స్పందన ఉంది. మళ్ళీ మూడోసారి నన్ను ఆశీర్వదించి మళ్ళీ ఒక రైతు బిడ్డని, ఖమ్మం బిడ్డని మళ్ళీ పార్లమెంట్ పంపుతారనే గట్టి నమ్మకం నాకుంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి మా నాయకుడు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా ఈ 5 నెలల్లో ఏ విధంగానైతే ఇబ్బంది పడ్డారో అవి కూడా ప్రజలలో చర్చ జరుగుతుంది. చర్చతో పాటుగా మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది, మళ్ళీ బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనే పెద్ద చర్చ ప్రజలలో వచ్చింది. కాబట్టి ఈసారి తప్పకుండా కూడా పెద్ద ఎత్తున మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించి మళ్ళీ పార్లమెంటు పంపుతారు. ఎందుకంటే పార్లమెంట్లో ప్రజల వాణిని, తెలంగాణ బిడ్డల వాణిని, అదేవిధంగా ఖమ్మం ప్రజల వాణిని వినిపించాలంటే ఈ గొంతుక, ఖమ్మం జిల్లా ప్రజల గొంతుకై నాతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా అది సాధ్యపడేది ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. గత 5 సంవత్సరాలలో కూడా మేము ఏ విధంగా పార్లమెంట్లో బయట పోరాడామో ప్రజలు చూశారు. అందుకనే పార్లమెంట్కి పంపించడానికి బీఆర్ఎస్ ఎంపీలను అందరూ కూడా ఆశీర్వదిస్తారు. తెలంగాణ ప్రజల గట్టి నమ్మకం నాకుంది. ఇక్కడ మటుకి ఖచ్చితంగా నన్ను మళ్ళా వాళ్ళ రైతు బిడ్డని, అదేవిధంగా ఖమ్మం బిడ్డని ఆశీర్వదించి ఖమ్మం ఓటర్లందరూ కూడా కులాలకి మతాలకు అతీతంగా మళ్ళా మంచి ఆశీర్వదించి మంచి మేరతో గెలిపిస్తున్న గట్టి నమ్మకం నాకుంది. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు పొద్దున్నే ఉదయాన్నే పోలింగ్ బూత్లలో క్యూ కట్టడాన్ని మనం ఎట్లా చూడవచ్చు? అంటే ఒక విధంగా ఇది గుడ్ సైన్. ఎందుకంటే కొద్దిగా ఎండలు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్నే వచ్చి ఓటేయాలనే దీంతో కూడా కొంతమంది అన్నారు. అది దాంతోపాటుగా మళ్ళీ చూసినట్టయితే ఇప్పుడు 5 నెలల్లో ఏదైతే యాంటీ గవర్నమెంట్ ఉందో ఆ యాంటీ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా ముందు పోయి ఓటేయాలనే ఇది కూడా నాకు అవపడ్డది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు కరెంటు కొరత, దీంతోపాటుగా మంచినీళ్ళ కొరత, ఈ మధ్యన పంటలన్నీ కూడా ఎండిపోవటం, చాలా సమస్యలు 5 నెలల్లో వచ్చినాయి. 5 సంవత్సరాలలో గత 10 సంవత్సరాలు ఎలాంటి సమస్య చూడనట్టు వాళ్ళు ఈ 5 నెలలనే ఎన్నో సమస్యలు చూశారు. కాబట్టి అది కూడా ప్రజలలో అవపడ్డది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నామగారు ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా స్థానికుడిని, ఖమ్మం బిడ్డని కాబట్టి నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు కేసీఆర్ నాయకత్వాన్ని కూడా ప్రజలంతా బలపరుస్తారనేటువంటి ఒక ధీమా కూడా నామా నాగేశ్వరరావు కనపడుతుంది. విడుదల నాగేశ్వరరావుతో సాంబశివరావు, టీవీ న్యూస్, ఖమ్మం నుంచి.